హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజైతే ఏ డే ఇన్ మై లైఫ్ మీతో షేర్ చేస్తున్నాను. కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. రీసెంట్గానే ఒక షాపింగ్ వీడియో షేర్ చేశాను నేను. దాని కింద కమెంట్స్ అయితే అసలు మీరు నిజంగా షాపింగ్ చేశారా, ఊరికి అట్లా బ్యాగులు పట్టుకొని వచ్చేసి మళ్ళీ బ్యాగులు రిటర్న్ ఇచ్చేసి వస్తారా, అట్లా కమెంట్స్ చేశారనమాట. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నేను షాపింగ్ వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు షాపింగ్ కాన్సెప్ట్ అయితే షాపింగ్ అని చెప్తాను. లేదు ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళానంటే ఎక్స్ప్లోరింగ్ అంటే జస్ట్ ఊరికే శారీస్ ఇవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఈ ప్రైస్లో ఉన్నాయని చెప్పేసి రావడం, అది జస్ట్ ఎక్స్ప్లోరింగ్ టైప్ అనమాట. సో నేను వీడియో స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తాను, షాపింగ్ వీడియో అయితే షాపింగ్, లేదంటే ఎక్స్ప్లోరింగ్ అని చెప్తానమాట. సో మేము వెళ్ళింది షాపింగ్ కోసమే. సో షాపింగ్ కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేసే వస్తాను నేను. ఊరికే చెప్పేసి బ్యాగులు పట్టుకొని బయటికి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బ్యాగులు పట్టుకొని లోపలికి వెళ్ళి పెట్టేసి అట్లా ఏమి ఉండదండి. సో ఈరోజు అయితే మనం ఒక షాప్ షూట్కి వెళ్తూ ఉన్నాము. దానికోసం రెడీ అవుతున్నాను. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది. నేను ఇప్పుడే లేచి రెడీ అయిపోయాను. అండ్ ఒక రీల్ ఎడిటింగ్ చేసేది ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అది ఎడిటింగ్ అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంకా షూట్కి ఏ శారీ కట్టుకోవాలా అని చెప్పేసి ఈ శారీస్ అయితే తీసాను అనమాట. సో ఎప్పుడు షూట్ ఉన్నా కూడా కొత్తగా ఏ శారీ ఉంటే, కొత్త శారీ కానీ కొత్త డ్రెస్ కానీ ఏది కొత్తగా ఉంటే అది కట్టేసుకుంటాను. సో ఇది రీసెంట్గానే తీసుకున్నాను, బనారస్ గ్యాలరీలో తీసుకున్నానండి. ఈ కలర్ కాంబినేషన్ అస్సలు లేదు నాకు అని చెప్పేసి తీసుకున్నాక అనిపించింది, అరే ఈ కలర్ కాంబినేషన్ అంతా డల్గా ఉంది అనుకున్నాను. ఇదే కలర్ కాంబినేషన్లో, అంటే ఇది డ్యూయల్ షేడ్ ఉంది కదా, ఇలాంటి షేడ్లోనే మనకి బ్లూ అండ్ పింక్, గ్రీన్ అండ్ పింక్ అట్లా వేరే వేరే కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ రొటీన్ కదా అని చెప్పేసి ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంటికి వచ్చాక నాకు బాగా డల్గా ఉంది అనిపించింది. కానీ అసలు శారీ కట్టుకున్నాక భలే ఉందండి. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో ఆ రోజు అయితే. కలర్ స్టోర్కి వెళ్ళామన్నమాట మేము. ఆ స్టోర్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా మీ శారీ బాగుంది అట్లా అని చెప్పారు. భలే హ్యాపీ అనిపించింది. సో ఇంకా దీనికి జ్యువెలరీ ఏంటి అంటే రెగ్యులర్గా వేసుకునే గోల్డ్ జ్యువెలరీ, పర్ల్స్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ అదంతా కాకుండా కొంచెం ట్రెండీగా వేసుకుందామని చెప్పేసి ఈ జ్యువెలరీ పేరప్ చేశానమాట. ఇంకా ఈరోజు షూట్కి ఈ శారీ అయితే ఫిక్స్ చేశాను. శారీ కట్టుకున్నాక లుక్ ఎలా ఉంది అనేది మళ్ళీ షేర్ చేస్తాను. నా హెయిర్ కేర్ గురించి అడిగారు కదా, నేను ఆల్రెడీ హెయిర్ ఆయిల్కి సంబంధించి వీడియో చేశాను. అండ్ షాంపూ వచ్చేసి నేను మమా ఎర్త్ నుంచి ఆనియన్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది విత్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరటిన్తో చేసిందనమాట. చాలా బాగుంటుంది. మెయిన్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి ఇది. సో ఈ షాంపూ అయితే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు కండిషనర్ కూడా ఉంటుంది, మమా ఎర్త్ ఆనియన్ కండిషనర్. ఇది విత్ ఆనియన్ అండ్ కోకోనట్ అనమాట. షాంపూ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా కండిషనర్ పెట్టుకోవాలండి. అప్పుడే మన హెయిర్ మంచి సిల్కీగా, సాఫ్ట్గా, ట్యాంగిల్ ఫ్రీగా ఉంటుంది. చాలామంది కండిషనర్ స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ అది కూడా షాంపూ ఎంతైతే అవసరమో కండిషనర్ కూడా అంతే అవసరము. మమా ఎర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఇప్పుడు లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఆన్లైన్లో పర్చేస్ చేసుకోలేని వాళ్ళు మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు. అలాగే మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మమా ఎర్త్ వెబ్సైట్లో ఉంటాయి. అలాగే యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీరు డైరెక్ట్గా యాప్లో కానీ వెబ్సైట్లో కానీ తీసుకుంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి మనకి. అలాగే ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను, HC2024. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ కూపన్ కోడ్ వచ్చేసి మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే వ్యాలిడ్ అవుతుందండి. మీరు మమా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నా కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మమా ఎర్త్ వచ్చేసి ప్లాస్టిక్ పాజిటివ్ అండి. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువగా ప్లాస్టిక్ని రీసైకిల్ అయితే చేస్తారు. అండ్ ఇంకొకటి, ఇది మన ఇండియన్ బ్రాండ్ అన్నమాట. నేను ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. ఇదిగోండి షాంపూ మంచిగా మనకి ఈ విధంగా ఉంటుంది. నాకు ఇట్లా ఫోమ్ రాలేదనుకోండి షాంపూ, ఎందుకో నాకు హెడ్ బాత్ చేసిన ఫీలింగ్ ఉండదు. అందుకని మ్యాక్సిమం ఇట్లా ఫోమ్ వచ్చే షాంపూసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. షాంపూ చేసిన తర్వాత కొంచెం ఒక 1 or 2 minutes గ్యాప్ ఇచ్చేసి హెయిర్ పైన ఉన్న వాటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని తర్వాత కండిషనర్ పెట్టేసుకోండి. అది కూడా ఒక 4-5 minutes అట్లా హెయిర్ పైన ఉంచేసి తర్వాత నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షాంపూ అండ్ కండిషనర్ అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుందండి. అండ్ డెర్మటాలజికల్లీ కూడా టెస్టెడ్ ఇది మనకి. ఇదిగోండి నేను హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. హెయిర్ చూసారా మంచి సాఫ్ట్ అండ్ సిల్కీగా అయిపోయింది. చాలా బాగుంది. సో ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అయితే కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఇంకా ఎర్లీ మార్నింగే హెడ్ బాత్ చేసి స్టార్ట్ అయిపోయానండి. వరంగల్కి వెళ్తూ ఉన్నాము. వరంగల్ మా సొంత ఊరు అన్నమాట. అక్కడ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అందుకని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాము. అత్తయ్య, నేను, చందు ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వచ్చేసాము.
మేము టెంపుల్కి వెళ్ళేసరికి 10:30 అట్లా అయితే అయిందండి టైం. వెళ్ళగానే దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. లైన్ అట్లా కూడా ఏం లేదు. అమ్మవారి దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వస్తుంటే హారిక హారిక అని గట్టిగా పిలుస్తున్నారనమాట. ఎవరా అని చూస్తే ఇంకెవరు, మన సబ్స్క్రైబర్స్. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు కంపల్సరీ కలుస్తారండి. సో టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి శారీ చేంజ్ చేసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చేసామన్నమాట. మనం కళాధర్ స్టోర్ని ఈరోజు విజిట్ చేస్తూ ఉన్నాము. సబ్స్క్రైబర్స్ కలిసారని చెప్పాను కదా టెంపుల్ దగ్గర. నేను సబ్స్క్రైబర్స్ వాళ్ళు మాట్లాడిన ఒరిజినల్ వాయిస్ అలాగే ఉంచేసాను చూడండి. నా పక్కన ఉంది మా అత్తయ్య అని చెప్పి నేను చెప్పగానే తను, మీ అత్తయ్యని ఆల్రెడీ చూశాను, మీరు 3 years బ్యాక్ వీడియో పెట్టారు కదా మెట్టుగుట్ట టెంపుల్కి సంబంధించి, అప్పుడు చూశాను మీ అత్తయ్యని అని చెప్తే అసలు నేను నిజంగా ఒక్క నిమిషం అసలు షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను చెప్పే ఒక్కొక్క మాట ఇంతమంది పైన ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు. సో ఇలాంటప్పుడే ఏంటి అంటే ప్రమోషన్స్ కానీ లేదంటే కొన్ని ఏమైనా ప్రోడక్ట్స్ చూపించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మాటలు. మనల్ని చూసి ఇంతమంది ఇన్స్పైర్ అవుతున్నప్పుడు, మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు ఇంత బాగా గుర్తుపెట్టుకుంటున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ఆచితూచి మాట్లాడుతూ ఉంటాను. సో అప్పుడు 3 years బ్యాక్ అత్తయ్యని వీడియోలో చూసి ఇప్పుడు గుర్తుపట్టిందంటే అసలు నాకు షాకింగ్గా అనిపించింది. సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు కూడా నేను వీడియోలో చెప్పే మాటలు, నేను వెళ్ళిన షాప్స్, మేము వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. ఊరికే కలిసామా జస్ట్ మీ సబ్స్క్రైబర్ని అట్లా చెప్పి ఎవ్వరు వెళ్ళారనమాట. ఖచ్చితంగా మన వీడియోస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే నాతో పాటు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకన్నా డబుల్ త్రిబుల్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను మనీ పరంగా కొంచెం తక్కువే ఎర్న్ చేశానని చెప్పాలి. కానీ ఈ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వచ్చే ఈ మాటలు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు కంటెంట్ మార్చేద్దామని, ఏదో పిచ్చి పిచ్చి ప్రాంక్స్ చేద్దామని అలాంటివి ఎప్పుడూ చేయలేదన్నమాట. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, నేను ఎలా ఉంటానో అదే ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఏదో వీడియో కోసం ఇది చేద్దాం అది చేద్దామని చేసింది ఎప్పుడూ లేదన్నమాట. పూజలకి సంబంధించిన వీడియోస్ కూడా షేర్ చేస్తుంటాను కదా అప్పుడప్పుడు అకేషనల్గా, అంటే మనకి ఏదైనా ఫెస్టివల్ ఉంటే అప్పుడు మాత్రమే షేర్ చేస్తుంటాను. సో అవి కూడా ఏంటి అంటే మా ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారం మేము చేసే పూజలు మాత్రమే కొంచెం నీట్గా ప్రజెంట్ చేసి మీతో షేర్ చేస్తూ ఉంటాను. సంక్రాంతి నోములకు సంబంధించి వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది ఏంటి హారిక ఊరికే యూట్యూబ్లో వ్యూస్ కోసం ఈ పూజలు పెడుతున్నారా, మాకు లేవే ఇవి అని కామెంట్ చేశారు. అవి కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. సో కమ్యూనిటీస్ గురించి డిస్కస్ చేయొద్దు కాబట్టి నేను ఎప్పుడు వీళ్ళు చేసుకుంటారు నోములు, వీళ్ళు చేసుకోరు అట్లాంటివి చెప్పను అన్నమాట. కొందరికి తెలుసు ఎవరికి నోములు ఉంటాయి ఎవరికి ఉండవు అనేది. సో అప్పుడు కూడా కొందరి దగ్గర నుంచి నెగిటివిటీ వస్తూ ఉంటుంది. సో మనకి పాజిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు ఎట్లయితే నేను యాక్సెప్ట్ చేస్తానో, నెగిటివిటీ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో కొన్ని మాత్రం షేర్ చేయను అనమాట నా పర్సనల్ లైఫ్కి సంబంధించి. సో ఏవైతే సోషల్ మీడియాలో చూపించాలో అంతవరకే చూపిస్తాను. అంతకు మించి ఎక్కువగా చూపించడము, ఎక్కువగా మాట్లాడడము అస్సలు లేదు మన ఛానల్లో. నేను ఆల్మోస్ట్ 4 years నుంచి యూట్యూబ్లోనే ఉన్నాను, మీకు తెలుసు నా గురించి కంప్లీట్గా. సో ఇంకా మొత్తానికైతే మనం కళాధర్ స్టోర్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ టైం అత్తయ్యని ఇట్లా ఒక షాప్కి తీసుకొని వచ్చాను. ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనమాట ఇది. ప్లస్ మా వరంగల్లో అయ్యేసరికి అత్తయ్య కూడా వచ్చారనమాట. షాపింగ్ ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే 2 videos షూట్ చేశాం కాబట్టి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుందేమో అనుకున్నాం. కానీ అలా ఏం లేదు, ఒక 4 hours ఏమో పట్టింది. మేము షాప్కి వెళ్ళేసరికి 2 అయిందనమాట. 2 to 5 వరకు షూట్ అయితే అయింది. స్టాఫ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు కళాధర్ స్టోర్ ఎప్పుడు స్పెషల్గా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు ఒక 8,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, కానీ వ్యూస్ మాత్రం మంచిగా 20,000 30,000 అట్లా వస్తూ ఉండేదండి. 4 years బ్యాక్ అసలు ఇలా లేదు. ప్రజెంట్ వందల మంది 1000 మంది క్రియేటర్స్ ఉన్నారు కదా, అప్పుడు చాలా తక్కువ మంది ఉండేది. అందువల్ల వ్యూవర్షిప్ అంతా కూడా బాగుండేది, చాలా బాగుండేదిలేండి అప్పుడు మేము స్టార్ట్ చేసిన టైంలో. సో అప్పుడు ఏదైనా శారీ షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని నాకు ఉండేది. బట్ షాప్కి వెళ్ళి వీడియో షూట్ చేస్తామని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అనే మొహమాటంతో ఎప్పుడు ఎవరిని అడగలేదు వీడియో షూట్ చేస్తాం మీ షాప్లో అని. సో అలా శారీ షాప్స్ కూడా తీస్తే బాగుండని ఒక ఫీలింగ్ నాకు ఉండే. స్ట్రీట్ షాపింగ్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అప్పుడు నేను. అండ్ నా ప్రొఫెషన్ న్యూస్ రీడింగ్కి సంబంధించిన వీడియోస్ కొన్ని రిలీజ్ చేశాను, ఇంట్లో డైలీ బ్లాగ్స్ కొన్ని రిలీజ్ చేశాను. అట్లా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బాగానే చూస్తున్నారు. అలాంటి టైంలో నాకు ఒక మెయిల్ వచ్చింది కళాధర్ స్టోర్ నుంచి. ఫస్ట్ ప్రమోషన్ ఇదే అనమాట నేను
చేసింది షాప్ ప్రమోషన్, శారీస్కి సంబంధించిన ప్రమోషన్ అనమాట. సో వాళ్ళు మీ న్యూస్ రీడింగ్ అంటే మాకు చాలా ఇష్టం, మిమ్మల్ని న్యూస్లో చూస్తూ ఉంటాము. సో మీరు ఒకసారి మా స్టోర్ని విజిట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు హైదరాబాద్లో ఇదిగోండి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీ ఇంటికి దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏదైనా పర్లేదు, షూట్కి మాకు ఓకే అని చెప్పి అన్నారనమాట. సో ఇంకా వాళ్ళు చెప్పగానే వెంటనే నెక్స్ట్ డేనే షూట్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ షూట్ నా దగ్గర ప్రాపర్ మైక్ కూడా లేదు, కెమెరా కూడా లేదు, జస్ట్ నేను యూజ్ చేసే ఐఫోన్లోనే షూట్ చేసాం అనమాట. సో వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అప్పుడు. సో అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారనమాట నాతోని. వాళ్ళు చెప్పింది మాది వరంగల్ అని చెప్పారనమాట. సో మాది కూడా వరంగల్, వీళ్ళు వరంగల్ నుంచి అనమాట, వీళ్ళ ఫస్ట్ బ్రాంచ్ వరంగలే, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చారు. సో మాది వరంగలే అని చెప్పినప్పటి నుంచి మాకు వరంగల్లో కూడా మీరు వరంగల్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ కూడా వీడియోస్ ప్రజెంట్ చేయండి అని చెప్పి అడిగారు. సో అలా ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్కి మా ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా అక్కడికి వరంగల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా కళాదారికి సంబంధించి ఒక షూట్ చేసుకొని వస్తామన్నమాట. ఇప్పుడు కూడా అంతే, భద్రకాళి టెంపుల్ విజిట్ చేయాలి అనుకున్నాము. సో అమ్మవారిని దర్శించుకొని అలాగే షూట్ కూడా చూసుకొని వచ్చేసాము. ఇంకా లంచ్ అయితే చేయలేదండి, ఆఫ్టర్నూన్ టైం లేదు, షూట్కి లేట్ అవుతుందని తినకుండానే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వంట ఏం చేసుకుంటాంలే అని బయటనే టిఫిన్స్ అట్లా లైట్గా తినేసి ఇంటికైతే వచ్చేసాము. షాపింగ్ చేసి ఇంటికి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే అసలు ఏం తీసుకొచ్చాం, ఎలా ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిందే కదా. సో ఈ శారీ అత్తయ్యకి తీసుకున్నానండి, క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది, చాలా బాగుంది శారీ అయితే. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది, ఇది 2600 రూపీస్ ఏమో పడింది ప్రైస్. అండ్ దీంట్లో అంతా కూడా మనకి గోల్డ్ వీవింగ్ వచ్చింది, దానివల్ల మనకి ఐరన్ అవన్నీ కూడా ఏం అవసరం లేకుండా చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. దీంట్లో ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ శారీలో 6 కలర్స్ ఏమో ఉన్నాయి. నేను కళాధర్ స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను, ఇందులో ఏ శారీ అయినా మీకు నచ్చితే మీరు ఇప్పుడైనా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నా శారీ అనమాట, అక్కడ లైటింగ్ ఎక్కువగా లేదు, అందువల్ల మీకు కలర్స్ అన్నీ కరెక్ట్గా కనిపించట్లేదు ప్రాపర్గా. నేను ఇంటికి వచ్చాక మళ్ళీ రివ్యూ చేద్దాంలే అని జస్ట్ అలా ఊరికే చూపించాను, నేను చూస్తున్నాను కదా అప్పుడు షూట్ చేశాను, అదే క్లిప్పింగ్ యాడ్ చేశాను. నేను ఈ విధంగా బనారసీ స్టైల్లో తీసుకున్నాను శారీ. ఈ మధ్యలో బనారసీ శారీస్ మనకి ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ప్యూర్ బనారస్ అంటే మనం కొనుక్కోలేము, 15,000 20,000 ఉంటాయి, ఎందుకులే మన బడ్జెట్లో తక్కువలో వచ్చేవి తీసుకుంటే సరిపోతుంది. ఇది 2500 రూపీస్ ఏమో పడింది, 2500 2400 ఏమో పడింది, నాకు కరెక్ట్ ప్రైస్ గుర్తులేదు. సో నేను ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. నాకు ఈ విధంగా ప్యూర్ అంటే కంప్లీట్గా రెడ్ కాంబినేషన్లో అసలు శారీస్ లేవు, అందుకని ఇంక ఇది తీసుకున్నాను. ఇద్దరం ఇలా షాపింగ్ చేసామన్నమాట, ఊరికే బ్యాగులు పట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళకి బ్యాగులు ఇచ్చేసి రాము. షాపింగ్ అంటే షాపింగ్ చేస్తాం ప్రాపర్గా. ఈరోజు షూట్కి మనతో పాటు అత్తయ్య కూడా వచ్చింది కదా, శారీస్ ఎలా ఉన్నాయో అడుగుదాం ఒకసారి. మంచిగా ఉన్నాయా? బాగున్నాయా? సో ఇదిగోండి ఇది నా శారీ అనమాట, అక్కడ లైటింగ్ సరిగా లేదు చూపిద్దామంటే నేను తీసుకున్న శారీ కంప్లీట్గా ఇట్లా రెడ్ కలర్లో ఉంది. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా రన్నింగ్లో వచ్చిందనమాట, రెడ్ కాంబినేషన్లోనే వచ్చింది. సో ఆ బ్లౌజ్ పేరప్ చేస్తే శారీ లుక్ అంతా పోతుంది అనిపించింది నాకు, అందుకని ఇంకా వేరే బ్లౌజ్ తీసుకుందామని అప్పటికప్పుడు ఇంకా వేరే బ్లౌజ్ ఒకటి తీసి స్టిచ్చింగ్ అంతా చేయించి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ శారీ. నేను మళ్ళీ ఏదైనా షూట్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ కానీ ఉన్నప్పుడు ఈ శారీ వెంటనే కట్టేస్తాను. ఎప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అప్పుడే కడతాను, ఎప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అప్పుడే వేసుకుంటాను నేను. సో ఇదిగోండి శారీ రెడీగా ఉంది, జ్యువెలరీ అన్నీ పేరప్ చేసి రెడీగా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఎవరైనా ఫంక్షన్ ఉందన్నా లేదంటే ఎవరైనా షూట్ ఉందన్నా వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. ఇదిగోండి రా సిల్క్ మెటీరియల్ పైన ఇట్లా వర్క్ చేయించాను, కంప్లీట్గా గోల్డ్ కాంబినేషన్లో వర్క్ చేయించాను. సో బ్లౌజ్కి శారీకి మళ్ళీ ఏమాత్రం మ్యాచింగ్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి టజల్స్ ఇట్లా కొంచెం హ్యాంగింగ్స్ హెవీగా రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకొని హ్యాంగింగ్స్ వేయించాను అనమాట, చాలా బాగుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడైనా బాగుంటుంది కదా. సో ఇంకా ఇలా పేరప్ చేశాను. అండ్ దీనికి జ్యువెలరీ కూడా రీసెంట్గానే కొత్త జ్యువెలరీ ఒకటి తీసుకున్నాను, ఇంతవరకు వేసుకోలేదన్నమాట. ఈ శారీ ఈ బ్లౌజ్ ఇవన్నీ వేసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. ఈ మధ్య నాకు ఈ బీడ్స్ జ్యువెలరీ చాలా నచ్చుతుందండి. సో దీంట్లో ఈ గ్రీన్ కాంబినేషన్ ఒకటి తీసుకున్నాను, ఇంకా జ్యువెలరీ రివ్యూ అంతా చేయలేదు, ఆ రోజే వచ్చిందనమాట. నేను ఇదంతా షూట్ చేస్తున్నప్పుడే అప్పుడే డెలివరీ అయింది, రాగానే ఇదిగో దీనికి పేరప్ చేసేసాను. సో ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది. ఇదండి మొత్తానికి మేము చేసిన షాపింగ్ అయితే. బాగుందా నా శారీ, మీకు నచ్చిందా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇదండి ఈ రోజుకైతే వీడియో, ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.